హలో ఎవ్రీవన్. 2 డేస్ క్రితము మా హాస్పిటల్‌లో ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యారండి. సివియర్ పర్వేజనల్ బ్లీడింగ్‌తోనొచ్చారు. సో, హిమోగ్లోబిన్ చెక్ చేస్తే ఆ పేషెంట్‌కి 3% ఉంది. మనకి 10, 11 అలా ఉండాల్సింది. తనకి ఓవరాల్‌గా 70% ఆఫ్ ద హిమోగ్లోబిన్ అయితే లాస్ అయింది. సో, దీనికి రీజన్ ఏంటి? మామూలుగా మనకి లేడీస్‌కి ఎస్పెషల్‌గా ప్రెగ్నెన్సీ అనే ఒక కండిషను అది మనకి ఎంతవరకు డేంజర్‌ని కలిగిస్తుందో మనకు తెలీదండి. ఈ పేషెంట్‌కి కూడా ఆల్రెడీ ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఈ టైంకి ఈ నెల స్కిప్ అవ్వడం వల్ల అతను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంది. పాజిటివ్ వచ్చింది. హాస్పిటల్‌కి వెళ్ళకుండా వాళ్ళ హస్బెండ్ ఫార్మసీకెళ్ళి టాబ్లెట్ తెచ్చి తనకివ్వడం వల్ల అంటే ప్రెగ్నెన్సీని తొలగించుకోవడానికి మెడికేషన్స్ వాడడం వల్ల అది మనకి ఎక్సెసివ్ బ్లీడింగ్ లాగా మనకి ప్రెజెంట్ అయ్యారు పేషెంట్. సో, ఒకవేళ మీకు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీరు వద్దనుకుంటే మీరు ఒక కన్సల్టెంట్ డాక్టర్‌ని దానికి సంబంధించిన మెడికేషన్స్ తీసుకొని ఒకవేళ అది మెడికేషన్ తోటి వెళ్ళిపోతుందా? లేదంటే మన గర్భసంచి కడుక్కోవాల్సొస్తుందా? ఇలా ప్రాపర్‌గా మీరు గైడెన్స్ తీసుకోండి. అదే అంతేకానీ మీకు నచ్చినట్టుగా ట్రీట్మెంట్‌ని మీ చేతిలో పెట్టుకొని తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి పేషెంట్ షాక్‌లోకెళ్ళి డెత్ కూడా అవ్వడం జరుగుతుంది. సో, హస్బెండ్స్ వచ్చేసి ఇట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయొద్దు. మీకేవైనా ఇట్లాంటి వాటిలో సమస్యలొస్తే డెఫినిట్‌గా డాక్టర్ కన్సల్ట్ అవ్వండి. డాక్టర్‌ని కలిసినట్టయితే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది మనకు దొరుకుతుంది. ఈ పేషెంట్‌కి మినిమమ్ మేము 3-4 బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ అయితే చేశామండి. సో, ఒకవేళ మీరు ఎర్లీగా రెస్పాండ్ అయ్యుంటే మనకి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండకపోయేది. సో, ఐ హోప్ దిస్ ఈస్ యూజ్‌ఫుల్ అండి. ప్లీజ్ డూ ఫాలో మీ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థాంక్ యూ.